ఆషాఢ మాసం సందర్భంగా ఎన్టీపీసీ టౌన్షిప్ మహిళలు గురువారం అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలను సమర్పించారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ కాంగ్రెస్ పార్టీ 24వ డివిజన్ అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ కోలాని కవిత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ పాల్గొని మహిళలతో కలిసి బోనమెత్తారు. భవానీ మాతల ఆటపాటలతో పోతరాజుల విన్యాసాలతో మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మానాలి ఠాగూర్ మాజీ కార్పొరేటర్ కోలాని కవిత మాట్లాడుతూ రాష్ట్రం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రజలు బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. పోచమ్మ తల్లి అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. అలాగే రామగుండం ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మళ్ళీ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగానే ఈ ప్రాంతాన్ని నవనిర్మాణం చేస్తున్నామని, ఎమ్మెల్యే సంకల్పం నెరవేరేలా అమ్మవారు చూడాలని కోరుకున్నారు. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరారు. చాలా ఆనందంగా ఉంది. ఈ టౌన్షిప్ లో ఇంత ఘనంగా ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఈ ఆషాఢ మాసంలో ఆ తల్లికి ఇష్టమైన బోనము చేసుకొని ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరూ అన్నదమ్ములందరూ తోడై అందరు కలిసి ముందుకెళ్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ అమ్మవారు తల్లి ఆశీస్సులు మన రామగుండం పైన రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ ఈరోజు ఏదైతే సంకల్పం కట్టుకొని ఇక్కడ మీరందరు గెలిపించినందుకు ఏదైతే ఆయన ఈ ఊరు మంచి చేసే బాటలో వెళ్తా ఉన్నాడో, మీరు కూడా మీ అన్న గురించి అందరు మొక్కాలి. ఇంకా అభివృద్ధి బాటలో ఆయన చేయగలగాలి. ఆయన అనుకున్న విధంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే రామగుండం ఉండేనో అది మళ్ళీ అదే పేరు మళ్ళీ మనకి రావాలి. ఇక్కడ ఉన్న ప్రతి రోజు మీరు చూస్తూ ఉన్నారు, దిన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు మీ అందరు కూడా తోడైతే ఇంకా ఆయనకి శక్తి అవుతుంది. కాబట్టి మీ అందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీరు ఇంకా దేవుళ్ళకి ఊరు గురించి జాబుల గురించి ఆయన ఏదైతే సంకల్పం చేస్తూ ఉన్నాడో, ఈరోజు 3 to 800 ఫ్యాక్టరీ కానివ్వండి, 230 crores ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, రోడ్స్ లైటింగ్ అయితే మీరు అందరు చూస్తూ ఉన్నారు. పిచ్చి చెట్లన్నీ తీపిచ్చేసి మంచి రాయల్ పామ్, అరెకా పామ్ విచ్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ చెట్లు పెట్టి మనకి ఆక్సిజన్ ఏదైతే మనం బ్రీత్ చేస్తున్నామో, ఆల్రెడీ పొల్యూషన్లో ఉన్నాం కాబట్టి ఇదంతా యాడ్ ఆన్గా మన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయన చేసే సంకల్పంకి ముందుకెళ్తా ఉన్నాం. మన కాలనీలో గతంలో జరుపుకునే విధంగానే గత సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది. ఘనంగా భవానీ మాతలు పోతురాజులతో డబ్బు చప్పులతో విన్యాసాలతో మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఘనంగా బోనాలను సమర్పించుకోవాలి పోచమ్మ తల్లికి అనే దృష్టిలో ప్రతి ఒక్క మహిళ ఎంతో ఇష్టంగా ఎంతో భక్తిపూర్వకంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడానికి రెడీగా అందరూ తయారై రావడం జరిగింది. కరుణదేవుడు కనికరిస్తాడో ఏం లేదో అనుకున్నాం, కానీ దేవుడు కనికరించిండు, మనకు ఆశీస్సులు గురించిండు. పోచమ్మ బోనాలు ఘనంగా సాగుతున్నాయి. ఇప్పుడు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అందరం బోనాలు సమర్పించుకుంటాం, మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది.